ఓం నమ శివాయ. భారత మాతా శివశక్తి అవతార్ శివబాబా వాణి. తేదీ 12/4/2026, పూర్వ తేదీ 9/4/2023. టైటిల్: పరివర్తన సమయము సమీపించింది. పిల్లలకు సత్యమైన జ్ఞానాన్ని ఇచ్చి విశ్వానికి యజమానులను చేసే సత్యమైన తండ్రి సమయం గురించి సూచన చేస్తూ, పరివర్తన శిఖరానికి తీసుకువెళ్లే సద్గురువు వాణిలో దివ్యత్వాన్ని నింపి పిల్లలను విశ్వం ముందు ప్రత్యక్షం చేసే సత్యమైన శిక్షకులు శివబాబా ఇలా చెప్తున్నారు. మంచిది. ఎవరి సర్కార్ అంటే అధికారి వచ్చారు. నా సర్కార్, నా అధికారి వచ్చారు. ఎవరి సర్కార్? నా సర్కార్. పిల్లలు, మీరు నా సర్కార్ అంటే అధికారులు. మీరు ఎందుకు అధికారులు? ఎందుకంటే కలిసి పరంధామములో ఉంటారు. మీరు కిందికి వచ్చినప్పుడు తండ్రిని పైనుంచి కిందకు పిలుస్తారు. కాబట్టి సర్కారు ఎవరు? అధికారి ఎవరు? పిల్లలు ఎక్కడికి వెళితే తండ్రి అక్కడికే వెళ్తారు. అలా చూసినా కూడా సర్కార్ అంటే అధికారి ఎవరు? మీరందరూ కూడా సర్కార్ అధికారులే. మీరందరూ కూడా నా అధికారులే. మీరందరూ కూడా తండ్రి హృదయంలో ఆసీనులైన చక్రవర్తులు, రాజులు. మీరు పిలిచినప్పుడు తండ్రి రాకపోవడం అనేది జరగదు. కాబట్టి పిల్లలు, ఈరోజు మీ అందరి సేవకుడు మీ మధ్యకు వచ్చారు. సత్యమైన సేవకుడు, సత్యమైన వారు. సత్యాన్ని తెలియచేసి అందరినీ ఉన్నతంగా తయారు చేసి అందరికీ విశ్వం యొక్క రాజ్యాధికారాన్ని ఇచ్చి అంతటినీ మీకే అప్పగించి పరంధామములో ఒంటరిగా కూర్చునేవాడిని నేనే ఒంటరిగా ఉంటాను. మిమ్మల్ని అందరినీ సంతోషంలో చూసి అందరికంటే ఎక్కువగా సంతోషం యొక్క నాట్యము చేసేది ఒక తండ్రి మాత్రమే. కాబట్టి నిజమైన సర్కార్ అధికారులు మీరే. తండ్రి సేవ చేయడానికి సిద్ధంగా ఉంటారు. సదా పిల్లల యొక్క సేవలో హాజరుగా ఉంటారు. మంచిది. ఈరోజు మళ్ళీ సమయం గురించి సూచన చేయడానికి తండ్రి వచ్చారు. పరివర్తన సమయం సమీపించింది. రేపు ఏదైనా జరగవచ్చు. అందరికీ గుర్తుంది కదా. సుదూర ప్రయాణాలు చేసి వచ్చి కూర్చున్నారు. కానీ మీ పుణ్య ఖాతా ఎంత జమ అయ్యిందో ఇది మీకు తెలుసా? అందరూ సన్నద్ధంగా ఉండండి. ఎందుకంటే ఈనాటి రోజు మీ అందరికీ భవిష్యత్తులో మళ్ళీ గుర్తుకు వస్తుంది. మాకు సుఖాన్ని, శాంతిని, ప్రేమను ఇవ్వడానికి తండ్రి వచ్చారు, కానీ మేమే గుర్తించలేకపోయామని అనుకునే రోజు వస్తుంది. ఇంకా సమయం మిగిలి ఉన్నది. మీ ఒడిని నింపడానికి తండ్రి వచ్చారు. ఒకవేళ ఈరోజు సమయాన్ని వృధా చేసుకున్నట్లయితే పూర్తి 5000 సంవత్సరాల యొక్క సమయము వృధా చేసుకున్నట్టే. అలాగే ఉన్నతమైన పదవిని పొందే అవకాశాన్ని కూడా కోల్పోయినట్టే. ఇది ప్రతి ఒక్కరికి అదృష్ట దినము. ఈరోజు తండ్రి ప్రతి బిడ్డకు కోరిన వరదానాన్ని ఇవ్వడానికి వచ్చారు. పిల్లలు ఇలా భావిస్తూ ఉండవచ్చు, బాబా ఈ మధ్యకాలంలో వరదానాల వర్షాన్ని కురిపిస్తున్నారు అని అనుకోవచ్చు. అవునా? కానీ తండ్రి ఆ వరదానాలను కూడా పూర్తి చేస్తున్నారు. ఏ వరదానము కూడా అసంపూర్ణంగా మిగిలిపోదు. ఎందుకంటే వెళ్తూ వెళ్తూ ఎవరికి ఏ వరదానము కావాలో ఆ వరదానాన్ని ఇచ్చి వెళ్తారు. ఎవరికి ఏ వరదానం కావాలో మీరు సంకల్పం చేయండి. ఈరోజు తండ్రి తథాస్తు అని దీవిస్తారు. ఎవరికి ఎలాంటి వరదానము కావాలో, ఏ వరదానంతో నాకు మేలు జరుగుతుందని భావిస్తున్నారో ఆ వరదానాన్ని అడగండి. తండ్రి గవ్వలను ఇవ్వడానికి రాలేదు, వజ్రాలను దారబోయడానికి వచ్చారు. కాబట్టి మీ ఒడిని వజ్రాలతో నింపుతారు. ప్రతి బిడ్డ గుర్తుంచుకోవాలి, ఈరోజు వరదానాల యొక్క రోజు. ఈరోజు అదృష్టాన్ని పొందే రోజు. ఈరోజు మీ అదృష్టాన్ని ప్రజ్వలింపజేసుకునే రోజు. ఒకవేళ ఈరోజు మీ అదృష్టం ప్రజ్వలించకపోతే ఇక ఏ రోజు కూడా అదృష్టం ప్రజ్వలింపజాలదు. ఈరోజు మీరందరూ మీ మనస్సు అనే అర్థాన్ని శుభ్రం చేసుకోండి. ఎంతటి శుభ్రము అంటే మీరు అందులో దేనిని ఉంచినా అది చిరస్థాయిగా నిలిచిపోయేలా శుభ్రం చేసుకోండి. ప్రతి ఒక్కరూ ఈరోజు సంకల్పం చేసి వెళ్ళండి, నేను ప్రతి ఒక్కరితో ప్రేమపూర్వకంగా, ఆప్యాయతతో మాట్లాడుతాను, ఎవరికి దుఃఖము కలిగించను అని. మీ ఒక్క మాటలో ఎంత శక్తి ఉంటుందంటే మీరు ఈ మొత్తం ప్రపంచం యొక్క మనసును గెలుచుకోవచ్చు. మీ మాట ప్రతి ఒక్కరి హృదయంపై అధికారాన్ని పొందేందుకు ఆధారంగా మారుతుంది.
మీ పదాలలో దివ్యత్వం ఉండాలి, మీ మాటలలో అలౌకికత ఉండాలి. మీ మాట ఎంత శక్తివంతంగా ఉండాలి అంటే ఎవరైనా మిమ్మల్ని చూసినప్పుడు వీరిని ఎవరు చదివిస్తున్నారు అని అనుకోవాలి, వీరికి ఎవరు లభించారు అని ఆలోచించాలి. మంచిది పిల్లలు అలాంటి తండ్రి హృదయంలో ఆసీనులయ్యేవారు. తండ్రి యొక్క అధికారులకు మధురాతి మధురమైన ప్రియ స్మృతులు. ఇక్కడికి వచ్చిన వారికి ఎన్నో రెట్ల ప్రియ స్మృతులు, రాని వారికి కూడా ఎన్నో రెట్ల ప్రియ స్మృతులు. ఇక్కడ కూర్చున్న తండ్రిని కలుస్తున్నప్పటికీ, తండ్రిని చూస్తున్నప్పటికీ, లేదా ఎక్కడ కూర్చున్నా సరే వారందరూ కూడా ఇప్పుడు తండ్రి సమీపంలోనే ఉన్నారు. వారందరికీ ప్రియ స్మృతులు. ఇప్పుడు సమయం సమీపంలోకి వచ్చింది. ప్రతి బిడ్డ గుర్తుపెట్టుకోవాలి. వెళ్దామా? మీరు ఎలాగూ బ్రహ్మబాబా సమీపంలోనే ఉన్నారు, వారు కూడా మీ దగ్గరికి వస్తారు. అలాంటి తండ్రి మరెక్కడా లభించరు. మంచిది పిల్లలు, మళ్ళీ కలుద్దాం. ఏ పిల్లలైతే రాత్రింబవళ్ళు మేల్కొని సేవలు చేశారో వారిని చూసి తండ్రి ముగ్ధులయ్యారు. అలాంటి పిల్లల యొక్క జోలిని హృదయపూర్వక ప్రాణపూర్వక ప్రియ స్మృతులతో నింపుతున్నారు. స్వీకరించండి. బాబా మమ్మల్ని చూడటం లేదు అని అనుకోవద్దు. తండ్రి దృష్టి ప్రతి ఒక్కరిపై ఉంది. ఎవరైతే ఇంత తపనతో సేవ చేశారో, ప్రతి మాటలో ప్రతి కర్మలో బాబా 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 అని ఇంతకాలంగా తండ్రి సేవలో హాజరై ఉన్నారో అలాంటి పిల్లలను కౌగిలించుకొని ప్రియ స్మృతులు, అలాగే వరదాన హస్తాన్ని తలపైన ఉంచి ప్రియ స్మృతులు తెలియచేస్తున్నారు. ఈ మొత్తం ప్రపంచం వైపు నుండి ప్రియ స్మృతులు, ఈ మూడు లోకాల వైపు నుంచి ప్రియ స్మృతులు తెలియచేస్తున్నారు. వారు తండ్రి హృదయానికి సమీపంలో ఉన్న పిల్లలు. ఇక్కడ కూర్చొని వింటున్న వారికి, అలాగే ఇక్కడికి చేరుకోలేని వారికి అందరికీ ప్రియ స్మృతులు. బాబా చూడటం లేదు అని ఎవరూ అనుకోవద్దు. పిల్లలు ప్రతి ఒక్కరిపై తండ్రి దృష్టి ఉన్నది. అందరికీ ప్రియ స్మృతులు. మీకు మాకు ఉన్న వ్యత్యాసం ఇదే. పిల్లలు మీరు మీ కంటి చూపు పరిధిలో ఉన్నంత వరకే చూడగలుగుతారు. కానీ మేము ఎంతవరకు చూడగలుగుతామో తెలుసా? మీ ఆది మధ్య అంతిమ కాలాన్ని ఏదైతే మీరు చూడలేరో దానిని కూడా తండ్రి చూస్తారు. అందుకే పిల్లలు ప్రతి ఒక్కరికి మధురాతి మధురమైన ప్రియ స్మృతులు. మళ్ళీ కలుద్దాం. శివబాబా వాణి, తేదీ 23/4/2023. టైటిల్: మాలలో మణిపూసగా అయ్యే అవకాశం ఇంకా ఉన్నది. పిల్లలకు ఆత్మిక పాఠాన్ని పటిష్టం చేసి దేహాభిమానాన్ని, మృత్యు భయాన్ని తొలగించేవారు. ఈ సృష్టి నియమాలను, కర్మల యొక్క గుహ్య గతిని తెలియచేసేవారు. పరమ ప్రియమైన శివబాబా ఇలా చెప్తున్నారు. మంచిది. ఈరోజు బాబా తమ పిల్లలను వారి ఆది స్వరూపంలో చూస్తున్నారు. అది ఏ స్వరూపము? అది వారి ఆత్మిక స్వరూపము. చిన్న చిన్న నక్షత్రాల వలె మెరుస్తున్నారు. మీరు స్వయాన్ని ఆత్మగా భావించి కూర్చున్నారా, లేక శరీరంగా భావించి కూర్చున్నారా? ఒక క్షణకాలంలో మీ ఆది స్వరూపంలోకి విచ్చేయండి. ఆ స్వరూపంలో ఆత్మకు శరీరాన్ని వదలాలి అనే భయము ఉండదు, చనిపోయే భయము ఉండదు, ఎలాంటి దుఃఖము ఉండదు, ఎలాంటి కలత కూడా ఉండదు. ఆత్మ ఎప్పటికీ మరణించదు, ఎప్పటికీ దహించబడదు, ఎప్పటికీ అంతం కాదు. మీ నిజమైన స్వరూపములో స్థిరంగా ఉండండి. ఒకే క్షణకాలంలో, ఈ ఒక క్షణకాలంలో దేహాభిమానాన్ని మర్చిపోండి. ఈ సమయంలో మీరు ఎవరికి పిల్లలుగా కారు, మీకు ఎవరూ పిల్లలు లేరు, మీకు ఎలాంటి సంబంధము లేదు. కేవలము ఒకే ఒక ఆత్మ సంబంధం మాత్రమే ఉన్నది. ఇలా మిమ్మల్ని మీరు ఒకసారి చూసుకోండి. మిమ్మల్ని మీరు శరీరంగా, దేహంగా భావించి దుఃఖమనే మూటను తలపై పెట్టుకొని నడుస్తున్నారు. ఒకవేళ స్వయాన్ని ఆత్మగా భావిస్తే ప్రతి ఒక్కరూ మిమ్మల్ని శివుని యొక్క శక్తిగా భావిస్తారు. అలాంటి వారికి అప్పుడు ఏ దుఃఖము, ఎలాంటి నొప్పి కలగదు, ఎలాంటి కలత రాదు, ఏ కష్టము రాదు. అంతిమ సమయము సమీపించినప్పుడు దేహము అనే భావనను కూడా మరిచిపోతారు. అందరూ మరణించవలసిందే. ఈ సత్యము అందరికీ తెలుసు. కానీ ఎలా మరణించాలి? తల్లడిల్లుతూ మరణించాలా? దుఃఖంతో మరణించాలా? కలతలతో మరణించాలా? ఏడుస్తూ మరణించాలా? అలా కాదు. స్వయాన్ని ఆత్మగా భావించి ఈ శరీరాన్ని త్యాగం చేయడంలో ఉన్న సుఖము ఏదైతే ఉందో అది ఈ ప్రపంచంలో
ఎవరు ఎంత సుఖాన్ని పొందినా దాని ముందు అంతా చిన్నబోతుంది. అంతిమ గతి సోగతి, అంతిమ స్థితి ఆధారంగానే భవిష్యత్ గతి లభిస్తుంది. అంతిమ యాత్ర ఎలా జరుగుతుందో అలాగే వచ్చే జన్మ దానిపైన ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతము కర్మ ఎలా ఉంటే దాని ఆధారంగానే వచ్చే జన్మ ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలుగా తండ్రి నేర్పించిన ఆత్మిక పాఠాన్ని అందరూ పటిష్టం చేసుకున్నారా? ఎవరెవరు చేశారు? ఆత్మ పాఠాన్ని పటిష్టంగా అంటే పక్కాగా గుర్తుంచుకోవాలి. చేతిని పైకి ఎత్తే ముందు తండ్రి తప్పకుండా పరీక్ష పెడతారు. ఆత్మ పాఠము పటిష్టంగా ఉందా లేదా అని పరీక్షిస్తారు. పటిష్టంగా చేసుకున్నారా? ఒకవేళ చేసుకోకపోతే ఇప్పుడే పటిష్టంగా చేసుకోండి. ఎందుకంటే సమయము పరివర్తన చెందుతోంది. ఇప్పుడు నలువైపులా ఉన్న ఏదైతే అశాంతి ఉన్నదో ఇది ఒక మహా పరివర్తనకు సంకేతము. ఎవరైతే అజ్ఞాన నిద్రలో నిద్రిస్తున్నారో వారు ఆ నిద్ర నుంచి మేల్కోవాలి. తండ్రి వచ్చారు చెప్పలేదని ఆ తర్వాత అనకండి. సమయము పరివర్తన వైపు నడుస్తోంది. ఇప్పుడు వీలు కాకపోతే ఎప్పటికీ వీలు కాదు. ఇది తండ్రి అంతిమ సమయం గురించి ఇస్తున్న సూచన. ప్రతిసారి మిలనము చేసుకుంటున్నారు, కానీ ఎలాంటి పరివర్తన వచ్చింది? మీ గురించి చార్టును రాసుకోండి. ఎవరికైనా దుఃఖము కలిగించడం లేదు కదా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఒకవేళ ఎవరికైనా దుఃఖము ఇచ్చినట్లయితే ఆ దుఃఖంతోనే మరణిస్తారు. అంతిమంగా ఎలాంటి మతి ఉంటుందో అలాంటి గతి లభిస్తుంది. మనసు ద్వారా, వాణి ద్వారా, కర్మల ద్వారా ఎవరికైనా దుఃఖము కలిగించిన, మోసం చేసిన ఆ దుఃఖానికి, మోసానికి ప్రతిఫలాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఇది సృష్టి యొక్క నియమం. మీరు ఏదైతే ఇస్తారో అదే తిరిగి మీ చెంతకు వస్తుంది. అది ఎలా వస్తుందంటే అది ఎన్నో రెట్లుగా మారి మీ దగ్గరికి వస్తుంది. అందుకే ఏదైనా ఎవరికైనా ఇచ్చే ముందు ఆలోచన చేయాలి. మనం ఎవరికి ఏమి ఇచ్చామో ఒకసారి ఆలోచన చేయండి. ఒకవేళ మీ మనసులోని సూక్ష్మ భావనలతో కూడా ఎవరికైనా దుఃఖాన్ని కలిగించినట్లయితే ఆ దుఃఖము తిరిగి మీ చెంతకే ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ ఎవరినైనా మోసం చేస్తే ఆ మోసం కూడా ఎన్నో రెట్లు పెరిగి మీ దగ్గరికి తిరిగి వస్తుంది. మోసం ఏ రూపంలోనైనా సరే మీ దగ్గరికి వస్తుంది. ఒకవేళ అందరూ పరస్పరము తండ్రి పట్ల విశ్వాసాన్ని, నిజాయితీని చూపిస్తే అలాంటి వారి భద్రతకు తండ్రి హామీ ఇస్తారు. అందుకే పిల్లలు ప్రతి ఒక్కరూ స్వయాన్ని పరిశీలన చేసుకోవాలి. బాహ్యముఖతలోకి రాకండి. అంతర్ముఖత అనే గుహలో కూర్చోండి. తండ్రి వచ్చారా లేదా అనే ఆలోచనలు చేయకండి. మీ సమయాన్ని తపస్సులో గడపండి. తపస్సు చేసే సమయంలో కూడా తపస్సు చేయకుండా అటు ఇటు తిరిగినట్లయితే ఏమవుతుందంటే ద్వాపర యుగంలో కూడా వారి పాత్ర ఇలాగే కొనసాగుతుంది. ఒక వృద్ధుడైన రాజు పూర్తిగా మంత్రిపై ఆధారపడి పరిపాలన చేసినట్లుగా ఉంటుంది. ఎవరైనా మాటిమాటికి మీ మనసును ప్రభావితం చేసే విధంగా ఎవరైనా తండ్రి ఇక్కడ వస్తున్నారని చెప్పినప్పుడు మీరు ఒప్పుకున్నారు. సరే, తండ్రి వస్తున్నారు అని ఒప్పుకున్నారు. కానీ మళ్ళీ ఎవరో ఒకరు తండ్రి రావడం లేదు అని చెప్పినప్పుడు మళ్ళీ దానిని కూడా ఒప్పుకున్నారనుకోండి, తండ్రి రావడం లేదు అని. ఇలా ప్రతి ఒక్కరి మాటను వినేవారిని ఇలాంటి లక్షణాలు మూర్ఖమైన రాజు యొక్క లక్షణాలు. కానీ పిల్లలు, మీరు ఎలాంటి రాజులుగా అవ్వాలంటే మీకు ఏ మంత్రి కూడా అవసరము ఉండకూడదు. మీరు ఎలాంటి రాజులంటే మీకు ఎలాంటి సలహాదారుల యొక్క అవసరము ఉండకూడదు. అలాంటి రాజులుగా అవ్వాలి. మీ అనుభవం ద్వారా పైకి ఎదగాలి. మీకు తండ్రి పైన ప్రేమ ఉంది కదా. ప్రేమకు గుర్తు ఏమిటి? ప్రేమలో ఒక సువాసన ఉంటుంది. ఎవరికైతే తండ్రి అంటే ప్రేమ ఉంటుందో ఆ ప్రేమలో కూడా ఒక సువాసన ఉంటుంది. ఎవరైతే సత్యమైన హృదయంతో తండ్రికి తమ జీవితాన్ని ఇచ్చారో, సత్యమైన హృదయంతో తండ్రిని ప్రేమించారో ఆ ప్రేమలో కూడా ఒక సువాసన ఉంటుంది. ఆ సువాసనకు ఆకర్షితులై వారు తండ్రి దగ్గరకు వచ్చేస్తారు. ఎవరి మాటలు వినరు. ఎవరో ఒకరు చెప్పినప్పుడు
ఒప్పుకోవడము, రేపే వారు కాదు అని చెప్పినప్పుడు, మోసము జరిగిపోయింది అని చెప్పినప్పుడు మీరు కూడా అవును మోసపోయాము అని చెప్తారు. అలా అయితే మీరు ఎవరి బిడ్డలు? మనుష్య ఆత్మ యొక్క బిడ్డలా లేక పరమాత్మ యొక్క బిడ్డలా? ఎవరి బిడ్డలు? పరమాత్మ పిల్లలైన మీకు మీ తండ్రిని మీరు గుర్తించలేకపోతే మీరు ఎలాంటి పిల్లలు? ప్రతి ఒక్కరూ మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. పిల్లలు ప్రతి ఒక్కరూ మీ పురుషార్థాన్ని కూడా పరిశీలన చేసుకోవాలి, ప్రేమను కూడా పరిశీలన చేసుకోవాలి. నాకు తండ్రి పట్ల ప్రేమ ఎంత ఉన్నది అని పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే తండ్రిని పరిశీలించడంలోనే మీ సమయాన్ని వృధా చేసుకుంటే పూర్తి జీవితాన్ని వ్యర్థం చేసుకున్నట్లే. ఒకవేళ చెకింగ్ చేయాలనుకుంటే మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. చెకింగ్ చేయాలనుకుంటే మిమ్మల్ని మీరు చెక్ చేసుకొని నాకు తండ్రి పట్ల ఎంత ప్రేమ ఉంది అని చెక్ చేసుకోవాలి, ఎంత శాతం ప్రేమ ఉన్నది అని చెక్ చేసుకోవాలి. నేను శ్రీమతాన్ని ఎంత శాతం పాటిస్తున్నాను అని చెక్ చేసుకోవాలి. నాలో మార్పు ఎంత శాతం వచ్చింది అని చెక్ చేసుకోవాలి. ఒకవేళ చెకింగ్ చేసుకోవాలనుకుంటే మీ గురించి మీరు చేసుకోండి. తండ్రిని చెకింగ్ చేసినట్లయితే మీరు విఫలమవుతారు. మళ్ళీ పైకి లేవడానికి మీకు చాలా సమయం పడుతుంది. ప్రతి ఒక్కరూ వారు కూడా పిల్లలే, నా బాబా వస్తున్నారని నమ్ముతున్నారు. కానీ అహంకారము వారిని అంగీకరించనివ్వదు. తండ్రిని అంగీకరించడంలో అహంకారము పెద్ద అడ్డంకిగా మారుతోంది. ఏమిటి ఆ అహంకారము? పిల్లలు ఏమని ఆలోచిస్తారంటే, మాకు నచ్చినట్లుగా తండ్రిని మేము నడిపించేవారిమి కదా, తండ్రి మాకు చెప్పకుండా ఎలా వెళ్ళగలరు అని ఆలోచిస్తారు. అలాంటప్పుడు బాబా ఏమని చెప్తారు? ఈ సృష్టిలో పరివర్తన తీసుకురావడానికి తండ్రికి మీ అవసరం, మీ ఆలోచనల యొక్క అవసరము, మీ సలహాల యొక్క అవసరము లేదు. ఎందుకంటే ఒక బిడ్డ దగ్గర సలహా తీసుకొని రెండవ బిడ్డ దగ్గర సలహా తీసుకోకపోతే అది విఘ్నంగా మారుతుంది కదా. తండ్రి ఏం చేయాలో, ఏ సమయంలో ఎక్కడికి వెళ్ళాలో, ఏ సమయంలో ఏ పరివర్తన చేయాలో, ఏ సమయంలో ఎవరి శరీరాన్ని ధరించాలో, ఎవరి శరీరాన్ని వదిలిపెట్టాలో, ఎవరికి ఎక్కడ ఏ సాక్షాత్కారము కల్పించాలో, ఎవరిని ఎలా నడిపించాలో తండ్రికి తెలుసు. ఇది తండ్రి కార్యము, పిల్లల కార్యము కాదు. ఇది తండ్రి కర్తవ్యము. పిల్లల కర్తవ్యం ఏమిటంటే తమ మనస్సు, వాణి, కర్మల ద్వారా తండ్రికి సహయోగిగా కావాలి, తండ్రికి తోడుగా ఉండాలి. మీ మనస్సు, వాణి, కర్మల పవిత్రత ద్వారా ఈ విశ్వ పరివర్తన కార్యంలో తండ్రికి తోడుగా మారి ముందుకు సాగాలి. ఇది మీ కర్తవ్యము. పిల్లలు ఈ విధంగా కూడా అంటారు, బాబా మేమొక్కరిమే చేయడం వల్ల పరివర్తన జరిగిపోతుందా? బాబా చెప్తున్నారు, పిల్లలు మీరు మీ సంకల్పాన్ని దృఢంగా ఉంచుకోండి. ఇతరుల చేత ఎలా చేయించాలో అది తండ్రికి తెలుసు. అందుకే ప్రతి బిడ్డ సమయాన్ని వృధా చేసుకోవద్దు. సమయం చాలా విలువైనది. మీ ప్రతి ఒక్క సెకను గడిచిపోతుంది. ఆ తర్వాత నా బాబా ఎక్కడికి వెళ్ళారు అని వెతుకుతూ తిరగవలసి వస్తుంది. ఎవరైతే తమని తాము ఇప్పుడు పరివర్తన చేసుకోరో వారు మిగిలిపోతారు. 108 పూసల మాల నుంచి బయటికి వచ్చేస్తారు. ఇంకా ఇప్పటికి అవకాశం ఉన్నది. 108 పూసల మాలలో ఒక పూసగా మారే అవకాశం ఉన్నది. ఇప్పటికీ సమయం మిగిలి ఉంది. అలా అవ్వాలనుకుంటున్నారా? అవ్వాలంటే పరివర్తన చేసుకోవాలి. ఎవరైతే మార్పు చెందుతారో వారే అంతిమ యాత్ర వరకు తండ్రి తోడుగా ఉంటారు. ఎవరైతే పరివర్తన చేసుకోరో వారు నేరుగా తండ్రిని పరంధామములో కలుస్తారు. సూక్ష్మ వతనములో కర్మల లెక్కాచారాలను పూర్తి చేసుకుంటారు. అందుకే పిల్లలు ప్రతి ఒక్కరూ స్వయాన్ని పరిశీలన చేసుకోవాలి. 108 పూసల మాలలోని మణిపూసలు ఏనాడు కూడా ధర్మరాజు పురిలో ధర్మరాజు యొక్క శిక్షలు అనుభవించరు. 108 పూసల మాలలోని పూసలు ఎన్నటికీ ధర్మరాజు కళ్ళవైపు చూడరు. ధర్మరాజే వారికి సల్యూట్ చేస్తారు. ఈ 108 పూసల మాలలోని మణిపూసలు ఈ భూమిపై చెల్లాచెదురుగా ఉన్నారు. వారు ఇప్పుడు తండ్రి దగ్గరికి వస్తున్నారు. మీ అందరిలో కూడా 108 పూసల మాలలోని మణిపూసలు ఉన్నారు.
ఇంకా అవకాశం ఉంది అని బాబా చెప్తున్నారు. 108 మాలలోని మణిపూసగా మారడానికి పురుషార్థము చేయవచ్చు. 108 పూసల మాలలోని మణిపూసలు అంటే చాలా గొప్ప మహారథులై ఉంటారని, పెద్ద పెద్ద సేవా కేంద్రాలను చూసుకునే పెద్ద పెద్ద దీదీలే అని, వారు మాత్రమే ఆ 108 మాలలోని పూసలుగా ఉంటారని ఎవరు అనుకోవద్దు. మధుబన్లో మొదటి సీటు బుక్ చేసుకొని కూర్చునేవారే 108 పూసలలో వస్తారని కూడా అనుకోకూడదు. స్టేజ్ పైన తండ్రికి పుష్పగుచ్ఛాన్ని ఇవ్వడానికి వచ్చేవారే 108 మాలలో పూసలుగా వస్తారని భావించకూడదు. మొదటగా మొత్తం బ్రాహ్మణ పరివారము తమ మనసు నుంచి ఇలాంటి అపోహలను తొలగించుకోవాలి. ఇదంతా మీరు తయారు చేసిన లిస్టు. ఆ లిస్టు తప్పు కావచ్చు. అసలైన లిస్టు తండ్రి వద్ద ఉంది. ఇంకా అవకాశం మిగిలి ఉంది. డ్రామా యొక్క పరివర్తన తాళము తెరవబడింది. ఖజానా యొక్క తాళం చెవి అందుబాటులో ఉంది. పిల్లలు, మీరు ఎంత తీసుకోగలుగుతారో, ఎంతగా స్వంతం చేసుకోగలుగుతారో, ఎంత కోరుకుంటే అంత జ్ఞానరత్నాలతో మీ ఒడిని నింపుకొని 108 మాలలోని మణిపూసగా మారగలిగే అవకాశము ఇంకా మిగిలి ఉంది. ఒకవేళ ఏది దొరికితే అదే చాలు, చూద్దాము. ఏది జరిగితే అది జరగని, చూద్దాము. తండ్రి ఏ మాలలో వేయాలనుకుంటే ఆ మాలలో వేస్తారులే అని ఆలోచన చేసినట్లయితే, ఇలాంటి మాటలు తండ్రికి చెప్పాలనుకుంటే కూడా ఏమీ పర్వాలేదు. తండ్రి వద్ద అవకాశాలకు లోటు లేదు. చాలా అవకాశాలు ఉన్నాయి. మేము మార్పు చెందము, మేము ఎలాగున్నామో అలాగే ఉంటాము అని ఎవరైతే అంటారో అప్పుడు తండ్రి కూడా సరే పిల్లలు అని అంటారు. ఒక సామెత కూడా ఉంది కదా, బంగారు కంచాన్ని తన్నడం అనే సామెత. మీరు అలా కాకూడదు. ఇంకా అవకాశం ఉంది. దేహాభిమానాన్ని తొలగించుకోండి. కొంచెం జ్ఞానం లభించగానే నేను చాలా పెద్ద జ్ఞానిని అని ఆలోచించకండి. నేను పాతవారి కంటే పాత జ్ఞానిని అని ఆలోచించకండి. అలాంటప్పుడు తండ్రి ఎంత పాతవారు? తండ్రి ఎప్పుడు కూడా నేను పాత జ్ఞానిని అని ఎప్పుడు చెప్పలేదు కదా. ఒక చెంచా వరకు జ్ఞానాన్ని తీసుకొని అభిమానం అనే సీటుపై కూర్చోకూడదు. మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. మంచిది. తండ్రి యొక్క అలాంటి మహాపరివర్తనలో తండ్రితో అడుగడుగున తోడుగా నడిచే పిల్లలకు, తండ్రి యొక్క ఆది పిల్లలకు, సృష్టి పరివర్తన చేయడంలో పెద్ద సహయోగి పిల్లలకు హృదయాభిరాముడైన బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు. సదా సంతోషంగా ఉండాలి. బాబా కొద్దిసేపే వచ్చారు అని భావించకండి. తక్కువ సమయం వచ్చినా తండ్రి సందేశం ఈరోజు మొత్తం ప్రపంచం యొక్క మూల మూలలకు చేరుకుంటుంది. సమయం తక్కువగా ఉన్నది, పరివర్తన జరిగిపోతుంది. ఇప్పుడు ఉన్న శాంతికి శాంతి అని పేరు పెట్టకండి. ఇది బలంగా వచ్చే తుఫానుకు సంకేతం. పిల్లలు ప్రతి ఒక్కరూ పురుషార్థం యొక్క బలంతో మీ మీద ధ్యాస ఉంచండి. తండ్రి కూడా పురుషార్థం యొక్క ఆధారం ద్వారా నెంబర్ వార్ పురుషార్థం ప్రకారంగా తండ్రి ప్రతి ఒక్కరిపై ధ్యాస ఉంచుతారు. ఒడిశా పిల్లలందరి తరఫున బాబాకు పుష్పగుచ్ఛాన్ని ఇచ్చారు. ఒరిస్సా కాదు, అందరూ పరంధామ నివాసులు. ఎక్కడి నివాసులు? మొదటిసారి కాదు ఇది. ప్రతి కల్పంలో బాబా విచ్చేశారు. అలాగే ప్రతి కల్పంలో వస్తారు కూడా. ఈ సందేశాన్ని అందరికీ చేర్చాలి. సరేనా? కళ్యాణం జరుగుగాక. అందరి కళ్యాణం జరుగుగాక. అందరూ తండ్రితో తోడుగా ఉండండి, సమీపంలో ఉండండి. మంచిది పిల్లలు, మళ్ళీ కలుద్దాం. వరదానము: ఏకరస స్థితి భవ. తండ్రి వరల్డ్ సర్వెంట్, ప్రపంచ సేవకులు. అందుకే సేవాదారి పిల్లలంటే తండ్రికి చాలా ఇష్టం. తండ్రి ఎలా ఉంటారో పిల్లలు కూడా అలాగే ఉంటారు. సేవకుడికి సదా సేవ, అలాగే వారి మాస్టర్ అంటే యజమాని గుర్తుంటారు. కాబట్టి అలాంటి సేవాదారి పిల్లలకు ఎల్లప్పుడూ తండ్రి సేవ తప్ప మరేది గుర్తుండదు. దాని కారణంగా సదా ఏకరస స్థితిలో ఉండే అనుభూతి కూడా కలుగుతుంది. ఓం నమః శివాయ.